తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారందరినీ దశాబ్ది వేడుకలను అధికారికంగా ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీతో సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జూన్ 2న జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సోనియా గాంధీని కోరినట్లు చెప్పారు. వేడుకలకు రానున్న సోనియాకు పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖులను ఉద్యమకారులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజాపాలనలో జరుపుకుంటున్న మొదటి ఉత్సవాలు కాబట్టి ఉద్యమకారులను భాగస్వాములు చేస్తామని తెలిపారు. వారందరికీ సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు. కోదండరాం నేతృత్వంలో జాబితాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు. సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామన్నారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్లోని నివాసంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అవగాహన ఉన్నట్లు ఏజెంట్లను నియమించాలని కోరారు. మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావడం ఖాయమని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. అక్కడ బాంబు ఉన్నట్లు ఓ ఆగంతకుడు నేరుగా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్తో కలిసి వెంటనే తనిఖీలు ప్రారంభించారు. చివరకు ఇది ఆకతాయిలు చేసిన ఫలితంగా నిర్ధారించారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. రోజు ప్రజాభవన్కు సమస్యలు చెప్పుకోవడానికి అనేక మంది వస్తుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అందరినీ లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో బాంబు ఉందని ఆగంతకులు ఫోన్ చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రజాభవన్ లోపల చెకింగ్ చేశారన్నారు. తమకు ఎవరి మీద అనుమానం లేదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అంటే మీరుంటారు, బట్టి విక్రమార్క గారు ఉంటారు, ఇద్దరు ఉంటారు మేడం. ప్రజలకు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఇస్తే అట్లాంటివి జరుగుతాయి. మరి ఏం కావాలని చేస్తున్నారు అంటే ఉమ్మడి కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాల్సి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాలి. మేమంతా స్వేచ్ఛగా ఎవరైనా రాని అదేంటనే తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్ అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం. కష్టాలుంటాయని ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్కరు నాపంగానే ఇక్కడ వచ్చి డిస్టర్బ్ అంటే లొల్లి పెడుతున్నారు. ఏం తెలియదు, చెకింగ్ చేస్తున్నారు బయట అక్కడ పై భవన్. ఏమున్నో తెలియదు వాస్తవానికి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పేరును ఈడీ తెరపైకి తీసుకువచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలను ఈడీ బయటపెట్టింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి ముందే కేసీఆర్కు సమాచారం ఉందని, ఈ వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పారని కామెంట్ చేసింది. కవిత తన టీం బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిల్లైలను కేసీఆర్కు పరిచయం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ సీఎం అధికారిక నివాసంలోనే వారిని కేసీఆర్కు కవిత పరిచయం చేశారు. బుచ్చిబాబు కేసీఆర్కు సమీర్ మహేంద్రను పరిచయం చేశారని, మద్యం వ్యాపారం వివరాలను సమీర్ను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారని ఈడీ వివరించింది. కేసీఆర్తో భేటీ వివరాలను గోపి కుమరన్ వ్యాంగుమూలం రికార్డులలో చేసినట్లు వెల్లడించింది. కవిత 2 ఏళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లను వాడారని, 4 ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, అందువలన కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేశారని, సాక్షులను తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థ వాదించింది. అయితే కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియగా హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీ చార్జీ ఘటనపై ఆయన స్పందించారు. రైతులపై లాఠీ ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరమన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది ఈటెల రాజేందర్ బృందం. ఈ ప్రచారంలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, చాడ సురేష్ రెడ్డి, ధన్వాల్ సూర్యనారాయణ, తిరుపతి యాదవ్, గంగాధర్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సోనాపూర్లో వారణాసి తెలుగు బ్రాహ్మణ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితం మన రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మోదీ మమ్మల్ని గెలిపించడానికి తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు మా అభ్యర్థిను ఒకటే మోదీకి ఓటు వేయాలని కోరారు. మోదీ హయాంలో భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. ఆయన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారన్నారు. మోదీకి మన సంపూర్ణ మద్దతు తెలుపుదామని ఈటెల తెలిపారు. मोदी जी को वीजा देने के लिए अमेरिका ने जो रिजेक्ट किया आज मोदी अमेरिका गए थे, अमेरिका पार्लियामेंट के अंदर मोदी जी बात करें तो उनके तालियां बजा के ये मोदी बोलकर ऐसा स्थिति हमारा आर्थिक स्थिति भी बहुत अच्छा है। इसलिए हम यहाँ पर देखने के लिए ప్రపంచ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రాఫర్లకు వారు అందిస్తున్న రెండవ అత్యున్నత పురస్కారం మన దేశం నుంచి హైదరాబాద్ ఎల్బీనగర్కి చెందిన సతీష్ లాల్ అనే వ్యక్తిని దక్కింది. ఈ పురస్కారం తనకి రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సతీష్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరియు 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారు నాకు అసోసియేట్ హానర్ను బహుకరించారు. నాకు కన్ఫర్మ్ చేశారు. రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కి చెందిన ఒక ప్రఖ్యాత 170 సంవత్సరాల చరిత్ర గల ఫోటోగ్రఫీ సొసైటీ అది. అక్కడ నుంచి నాకు ఏఆర్పిఎస్ కన్ఫర్మ్ అయిందండి. ఈ ఏఆర్పిఎస్ వచ్చేసి నాకు నేను చేసిన డాక్యుమెంటరీ పైన వాళ్ళు ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి నేను ఒడిశా తీరంలోని సముద్ర ప్రాంతం వచ్చే తాబేళ్లపై నేను డాక్యుమెంట్ చేశాను. దానికి సంబంధించి నేను గత 3 నెలల ముందు వారికి పంపించడం జరిగింది. ఆ డాక్యుమెంటేషన్కి వాళ్ళు జడ్జులందరూ ఓకే అయిపోయి దానికి సంబంధించి నాకు ఏఆర్పిఎస్ ఇచ్చారండి. ఏఆర్పిఎస్ అంటే అసోసియేట్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో ఇంత ప్రఖ్యాతమైన ఇంత ప్రతిష్టాత్మకమైన ఏఆర్పిఎస్ నాకు రావడం ఎంతో సంతోషం కలిగింది. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాను. బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా తెలంగాణ బీసీ గురుకుల్ సొసైటీ కార్యదర్శి బి సైదులు ఐఎఫ్ఎస్కి వినతి పత్రం ఇచ్చారు. మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, ఉపాధ్యక్షులు చింతా సురేందర్ యాదవ్, కార్యదర్శి శరత్, ట్రెజరర్ తాతారవి, రాజు నేత, అధికార ప్రతినిధి, ఐటీ సెల్ కన్వీనర్ ప్యారనస్పాని వెంకటేష్, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల్ పాఠశాలలో నెలకొన్న సమస్యల మీద బీసీ గురుకుల్ సెక్రటరీకి విన్నవించారు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబం భాగోతం ఒక్కొక్కటి బయటికి వస్తుందని ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ అన్నారు. సొంత ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. విదేశాల నుండి ఎక్విప్మెంట్ దిగుమతి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెట్టుబడి పెట్టినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ప్రభాకర్ రావు రాకుండా బీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎంతో మంది అధికారుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి ఇంకా చాలామంది ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి మొట్టమొదటిగా కంప్లైంట్ నేను చేసిన. ఎందుకంటే నేను బాధితుడిని కాబట్టి, నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నాకు తెలుసు కాబట్టి, నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత అధికార వ్యవస్థ తీసుకోవాలి. నిందితులకు శిక్ష పడేట్టు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నేను చేసిన వెంబడే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చేయడం, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చేయడం సిరిసిల్ల నుంచి, ఇప్పుడు పెద్దలు వంశీకృష్ణ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంది.
ఎవరెవరి రహస్యాలు వీళ్ళు విన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం, ఎవరెవరి ఇంటర్నల్ రహస్యాలు వాళ్ళకి తెలిసినాయో, ఎంత మోసం జరిగిందో, ఎంత బ్లాక్మెయిలింగ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఈ కుటుంబం ఒక రహస్యం ఒకరి దగ్గర తీసుకొని ఊకే ఉండే కుటుంబం కాదు. దాని ద్వారా లాభం రాజకీయంగానో లేకుంటే మానిటరీ లాభమో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ దందా లెక్క తేలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలతో ఎగవేసిన సినరేజీ, అందుకు జరిమానాలు అన్ని కలిపి 341.25 కోట్లు చెల్లించాలని మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ గ్రనైట్ సౌండ్ సప్లై కంపెనీ భూగర్భ గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. మధుసూదన్ రెడ్డి పటాన్చెరు మండలం లక్షారంలో సర్వే నంబర్ 738లో 4.23 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీలో అనుమతికి మించి తవ్వకాలు చేపట్టారు. నిర్ణీత సరిహద్దులను దాటి విచ్చలవిడిగా తొడేశారు. రాజకీయ అండదండలతో అడ్డు అదుపు లేకుండా ఏళ్ల తరబడి ఈ అక్రమ మైనింగ్ దందా కొనసాగింది. మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఈ క్వారీని పరిశీలిస్తే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు ఏమాత్రం తీసుకోని స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగాయంటే ఏ స్థాయిలో ఖనిజ సంపద దోపిడీకి గురైందో అర్థం చేసుకోవచ్చు. డిటోనేటర్లు వంటి పేరుడు పదార్థాలు, జేసీబీ, భారీ ప్రొక్లైనర్లతో రాత్రి పగలు తేడా లేకుండా ఏళ్ల తెరబడి అక్రమ తవ్వకాలు జరపడంతో ఈ క్వారీలో పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పూడ్చలేని స్థాయిలో పర్యావరణం దెబ్బతింది. దోపిడీకి గురైన సంపదకు సంబంధించి ఎగవేసిన సీనరేజీ జరిమానాలన్నీ కలిపి 341.28 కోట్లు చెల్లించాలని సంతోష్ గ్రానైట్ సౌండ్ అప్లైస్ కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయి. మలక్పేట్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించారు. తనిఖీలు నిర్వహించే సమయంలో కార్యాలయంలో 15 మంది ఇతరులను గుర్తించామని, వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏసీబీ అధికారులు తనిఖీలలో కార్యాలయం లోపల సజ్జపై దాచిన పర్సులో 22,000 నగదు గుర్తించామన్నారు. ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికను తయారు చేయనున్నట్టు వివరించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులను పంపించినట్టు వివరించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజీ గారి ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసుల మీద జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు మలక్పేట్ ఆర్టీఓ ఆఫీసు పై మా సిటీ రేంజ్ 1 తరఫున నేను, మా ఇన్స్పెక్టర్స్ రాజేష్, రఘునందన్ అండ్ శివకుమార్ సిబ్బంది అందరం కలిసి వచ్చి సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఏజెంట్స్, ఆర్టీఓ ఏజెంట్స్, కొన్ని వాళ్ళకి సంబంధించినవి కాకుండా ఇతర వ్యక్తుల పత్రాలు పట్టుకొని తిరగడము అవన్నీ చూడడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో మొత్తం అంతా చెక్ చేస్తున్నాము. చెక్ చేసి అన్ని మీద ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో వాటి మీద మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాదాపు 15 మంది ఇతర అవుట్ సైడర్స్ ఉన్నారు. వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్సే వాళ్ళ దగ్గర ఉన్నాయనేది ఉంటేనే వాళ్ళు వెరిఫై చేసి పంపించేస్తున్నాం. వేరే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకొని ఉన్న వాళ్ళను ఆపి వాళ్ళను క్వశ్చన్ చేసి వాళ్ళ ఎందుకు వచ్చినారు, ఏం సంగతి, వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి, మీరు లోపల ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఏమి అమౌంట్స్ దొరకలేదు, కానీ ఒక 22,000 రూపాయలు ఒక పర్సు ఒక సజ్జ మీద పడేసి ఉండేది ఉంటే అది దొరకబట్టినాము అన్ని సెర్చెస్లో. ఇంకా మిగతా అన్నీ వీళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన పర్సనల్ చెకింగ్ జరిగింది. తర్వాత వాళ్ళ డెస్క్స్, తర్వాత ఈ పేపర్స్ అవి అని ఏమన్నా ఉండేది ఉంటే మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అందరి మీద కూడా రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఏమన్నా అంటే అక్రమంగా ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉండేది ఉంటే వీటి మీద ఒక రిపోర్ట్ రాస్తాం. తర్వాత డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. వీసీ నియామకంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవేళ్ల మహేందర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవేళ్ల మహేందర్ వినతి పత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్ డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇల్లీగల్గా సీట్లను అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీనియారిటీ ప్రకారం నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వారిని వీసీలుగా నియమించాలని, బి కేటగిరీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని తెలిపారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కొంచెం పైనకి అందరికీ నమస్తే. నితిన్, ఈరోజు
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు, వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో, అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్ల అలాట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకలపైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం, మేము ఇచ్చినటువంటి సమస్యలన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కావున ఈ సందర్భంగా మీడియా సమావేశం సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసినటువంటి విషయం ఏమంటే, ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలాట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి సీట్లను అన్నింటిని కూడా ప్రభుత్వం అఫీషియల్గా బీక్యాట్ ద్వారా వాటిని అన్నింటిని కూడా అలాట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నింటిని కూడా బ్యాక్ డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బి కేటగిరీలో వసూలు చేస్తున్నటువంటి పైసలను అన్నింటిని కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది. అలాంటి కళాశాలల యొక్క పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది. నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యాజమాన్యాల యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో, మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సిఎస్సి సీటు, ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇది అందరికీ కూడా తెలుసు. సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలలో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. మీ అందరూ కూడా తెలుసు ఏ కాలేజీలు దాదాపుగా టాప్ 18లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు. అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే, మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం కాలేజీలన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్ ఉన్నాయి. చిన్నపిల్లల కిడ్నాప్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నీళ్ళ నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు అన్నారు. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామన్నారు. నెల రోజులు ఉన్న 2 చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకుంటున్నామన్నారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. తమ పిల్లలను తమకు అప్పగించాలని సిపి కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది that ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది, whereby minor children or very young newly born children within a very young, sometimes as young as 1 month or even up to 1 month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry. And the second child was about 2 months old. Both were boys only. And వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము. ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. they have transported from Delhi. And after further interrogation మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. And then we came to know about many other people. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సహాయం
చేయడం వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ 3 people వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర 8 మనిషి ఉన్నారు. 1వ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం. అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లలుంటే చూడమ్మా అని గుంటూరు వెళ్ళాం, అన్ని సార్లకు వెళ్ళాం, ఎక్కడ చూడ మాకు కుదరలా. ఆన్లైన్లో బుక్ చేసుకుని 50 లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి ఇవన్నీ మాకు కుదరని పనులే, మేము చేయలేమనిపించింది మాకు. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పారన్నమాట, చైల్డ్ తీసుకునే కాడికి వెళ్ళి చెప్పారు, ఇట్లా 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి, ఫోటోలు ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, మొత్తం ఉండాలి, మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు. అది ఇచ్చిగా 2 నెలలకు దగ్గర రమ్మన్నారు. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసి ఇవ్వాలంటే అన్నీ చేయాలని. ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు, వాటిని పిల్లలకి తీసుకుందామని మేము అనుకున్నాం. అసలు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగాం, ఎవరైనా ముగ్గురు పిల్లల కన్నా తల్లులు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చైతే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. అమ్మాయి అనురాధ అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఇవ్వకుండా అడిగితే చెప్తారు కదా, ఆ అమ్మాయి చెప్పింది, అమ్మ 3 పిల్లలు ఉన్నారు, ఒక తాట 2 పిల్లలు ఆడపిల్లలు పుట్టారు, 3వ పిల్లలు ఆడపిల్ల పుట్టింది, వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా, వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు లేరు మాకు అని చెప్పాము. చెప్తే అమ్మాయి ఏం చేసిందంటే 2,50,000 రూపాయలకి 60,000 రూపాయలకి మాకు అమ్మింది, 260కి అమ్మింది. వాళ్ళు అడిగారమ్మా తీసేసుకోండి, వాళ్ళకి 3 ఉన్నారు, ఒక పిల్లలు ఇచ్చేస్తారని. సరే అమ్మ ఆధార్ కార్డులు ఇది ఏం రాపించింది, మా దత్తతని రాపించింది. ఆడపిల్లనే 2 సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒక్కటే, 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గానీ ఆ శిశువు అక్కడ ఉండాలి, దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. ఆ దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం, ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపు తినలేకపోతున్నామమ్మా. హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధును హత్య చేసింది అతని స్నేహితుడు రేణుకా ప్రసాద్, అతని స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. కూతురి ప్రేమ వ్యవహారం విషయంలో అడ్డు వస్తున్నాడని కోపంతో మరోవైపు కోట్ల ఆస్తికి పైగా దానిపై కన్నువేసి మధు హత్యకు రేణుకా ప్రసాద్ స్కెచ్ వేసి క్యాసినో ఆడదామని బీదర్కు తీసుకెళ్లి దారుణంగా హత్యకు పాల్పడినట్లు విచారణలో తెలిసినట్లు తెలుస్తోంది. బిల్డర్ మధుకి భార్య 2 ఆడపిల్లలు ఉన్నారు. వీరు జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటున్నారు. మధుకి రియల్ ఎస్టేట్ తో పాటు బిజినెస్లు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు. అతనికి సుమారు 200 కోట్ల ఆస్తి ఉంది. రేణుకా ప్రసాద్ గ్యాంగ్తో స్నేహం కుదిరింది. మధుకి నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. నవరాత్రుల టైంలో పూజలో పాల్గొన్న మధు పెద్ద కూతురిపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు. కొద్ది రోజులకి ఆమెను ప్రేమలోకి దింపిన రేణుకా ప్రసాద్ తన ప్రేమ విషయాన్ని మధుకి చెప్పాడు. నీ పెద్ద కూతురినిచ్చి పెళ్లి చేయమని మధును కోరారు. అందుకు మధు నిరాకరించాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కూతురికి పెళ్లి సంబంధం కుదర్చడంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకుని హత్య చేశాడు. పటాన్చెరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఆటోలు, వాహనాలు ఇష్టానుసారంగా రోడ్లపై నిలపడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు గ్రామాల నుంచి పనుల నిమిత్తం చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలనొప్పిగా మారింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలు, హాస్పిటల్స్ ఉండడంతో నిత్యం ప్రజలు, విద్యార్థులు వస్తుంటారు. వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దుకాణాల్లో వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. అంతర్గత రహదారులను ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. దుకాణాల ముందున్న స్థలంలో సామాగ్రి పెట్టడంతో నడపలేని పరిస్థితి ఉంది. పట్టణంలో జేపీ కాలనీ, ఎంజీ రోడ్, పాత మార్కెట్ రోడ్, మెయిన్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపైనే ఆటోలు, తోపుడు బండ్లను నిలపడం ద్వారా సమస్య రెట్టింపు అవుతుంది. పట్టణంలోని ప్రధాన రహదారిపై 4-5 చోట్లు అడ్డగోలుగా ఆటోలు, వాహనాలు పార్కింగ్, తోపుడు బండ్లది. అదే తీరు వాహనాలను ఇష్టానుసారాన్ని నడిపిస్తూ ఎక్కడి పడితే అక్కడ నిలుపుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ నియంత్రణకు మున్సిపల్, పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.